ప్రకృతి వైపరీత్యాలు ప్రమాదాల బారిన పడి ఏపీలో వందల మంది చనిపోతున్నారని దీనికి కారణం చంద్రబాబు సీఎం కావడమేనన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. తొలిసారి బాబు సీఎం అయినప్పుడు కనీవిని ఎరుగని రీతిలో వరదలు కరువు వచ్చాయని, ఇప్పుడు రెండోసారి సీఎం అయితే వరదలు భయంకరమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఆయన్ను సీఎం పోస్టులోంచి తొలగించాలని ఎన్టీఆర్ కొడుగ్గా బాలకృష్ణకు సీఎం అయ్యే అర్హత ఉందన్నారు. హరీష్ సవాల్ను తాను స్వీకరిస్తున్నామన్నారు షబ్బీర్. 7 నెలల కాలంలో టీఆర్ఎస్ పాలనలో చర్చకు సిద్ధమన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చూస్తే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడో ఆయనకు లాభం, కానీ ఆ రాష్ట్ర ప్రజలకు ఒక శాపం తిరిగి మారిపోతుంది. 9 సంవత్సరాల పరిపాలనలో సైక్లోన్ లేకుంటే డ్రాట్ అన్ని ప్రజలకు ఇబ్బందులే ఇబ్బంది. ఇక పోయినా అప్పుడు అయిపోయిన సంగతి. మళ్ళీ ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్ళీ ఇబ్బందులు మొదలై షురు అయిపోయాయి. తెలుగుదేశం నాయకులకు ప్రజలకు మనవి చేస్తున్నాను, ఇలా మా ఎమ్మెల్యేలకు, ఈయన వాస్తు మార్చుకున్నారు, మీరు కూడా ముఖ్యమంత్రిని మార్చుకోండి, కొత్త ముఖ్యమంత్రిని తెచ్చుకోండి, లేదంటే ఇట్లనే ఉర్దూ తుఫాన్లతో తిరిగా రోజుక ఇబ్బందులు మీకు ఉంటాయి. కానీ బాలకృష్ణకు హక్కు అవుతుంది, ఎందుకంటే వాళ్ళ తండ్రి పార్టీని ఎస్టాబ్లిష్ చేసినారు కాబట్టి ఆయనకు మాత్రం మా హక్కు ఉన్నది. ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయన కొడుకు కూర్చుంటే తప్పేం లేదు. హరీష్ రావు గారు అన్నారు మా ప్రామిసెస్ పూర్తి చేసినారని. హరీష్ రావు గారు మీ ఛాలెంజ్కి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. 7 నెలలే కాకుండా మీ మేనిఫెస్టో పుస్తకంలో ఇప్పటివరకు 7 నెలలు ఎన్ని అయినాయి, 2 బెడ్రూమ్ ఎక్కడ పోయింది, హౌసింగ్ ఏమైంది, మన 8 అవర్స్ ఎలక్ట్రిసిటీ ఎక్కడ, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేస్తాం.